ఎలా ఉన్నారా? నీలాగే ఉన్నావు. బాసు చూపిండి గ్రేసు. నాది వన్ వే. భారీ అంచనాలతో ప్రేక్షకుల ముందుకు వచ్చిన మెగాస్టార్ నటించిన ఖైదీ నెంబర్ 150 భారీ కలెక్షన్ల దిశగా దూసుకుపోతోంది. ప్రీమియర్ షో నుండే బాక్సాఫీస్ బద్దలు కొడుతోంది. ఓవర్సీస్ లో కలెక్షన్ల వర్షం కురుస్తోంది. అమెరికాలో బాహుబలి కలెక్షన్ల రికార్డులు బద్దలు కొట్టేలా ఖైదీ 150 దూసుకుపోతోంది. అటు తెలుగు రాష్ట్రాల్లో భారీ కలెక్షన్ల దిశగా సినిమా వెళుతోంది. పొట్ల గింజల నుంచి తాలింపు గింజల దాకా, కందిపప్పు దగ్గర నుంచి కరివేపాకు దాకా, మినప నుంచి మిరప దాకా అన్ని ఆ పల్లెటూరు నుంచి రావాలి. ఒమాహాలో మెగా అభిమానులు సందడి చేస్తున్నారు. బాస్ ఇస్ బ్యాక్ అంటూ కార్ల ర్యాలీ నిర్వహించారు. అమెరికాలోనూ ఖైదీ నెంబర్ 150 సందడి నెలకొంది. హ్యూస్టన్ లో చిరు ఫ్యాన్స్ హంగామా మొదలైంది. చిరు కటౌట్లు, డప్పు మేళాల దరువుతో కేకులు కట్ చేస్తూ సంబరాలు జరుపుకున్నారు మెగా ఫ్యాన్స్. హ్యూస్టన్ మేయర్ తో కలిసి చిరు అభిమానులు ఈ సినిమా చూశారు. అటు డాలస్ లో కూడా థియేటర్ల దగ్గర మెగా అభిమానుల సందడి నెలకొంది. బాస్ ఇస్ బ్యాక్ అంటూ సంబరాలు చేస్తున్నారు. 9 ఏళ్ల గ్యాప్ తర్వాత కూడా మెగాస్టార్ దుమ్ము రేపారంటున్నారు అభిమానులు. న్యూజెర్సీలో ఖైదీ నెంబర్ 150 సందడి నెలకొంది. చిరు కటౌట్లు, డప్పు మేళాల దరువుతో కేక్స్ కట్ చేస్తూ సంబరాలు జరుపుకున్నారు మెగా ఫ్యాన్స్. सादिक रवि న్యూజెర్సీలో కూడా అభిమానులు పండగ చేసుకుంటున్నారు. ఇటు ఒమాహాలో మెగా అభిమానులు సందడి చేస్తున్నారు. బాస్ ఇస్ బ్యాక్ అంటూ కార్ల ర్యాలీ నిర్వహించారు. మరోవైపు కటౌట్స్ కు పూజలు చేస్తూ ఉన్నారు, కేక్స్ కట్ చేస్తూ ఉన్నారు. కార్ల ర్యాలీతో మొత్తం అంతా కూడా అక్కడ సందడి వాతావరణం నెలకొంది. బాస్ ఇస్ బ్యాక్ అంటూ కూడా వాళ్ళ సంబరాలు జరుపుకుంటున్నారు. 9 ఏళ్ల గ్యాప్ తర్వాత చిరు వస్తున్న ఈ మూవీపై భారీ అంచనాలే ఉన్నాయి. వాటిని అందుకునే విధంగానే సినిమా కూడా ఉంది అంటున్నారు. థియేటర్ దగ్గర సినిమా చూడకుండా వాళ్ళు ఈలలు వేస్తూ ఉన్నారు. ఎప్పుడైతే చిరు స్టెప్స్ కనిపించాయో, చిరు డాన్స్ కనిపించిందో వాళ్ళంతా కూడా ఎగిరి గంతేస్తున్నారు. మళ్ళీ మళ్ళీ ఈ సినిమా చూడాలనుకుంటున్నామన్నారు.
విశాఖకు వెళ్ళిపోదాం. విశాఖలోనూ మెగా మానియా నెలకొంది. ఖైదీ నెంబర్ 150 సినిమా చూసేందుకు అభిమానులు పోటెత్తుతున్నారు. థియేటర్ల దగ్గర డాన్సులతో హంగామా చేస్తున్నారు మెగా ఫ్యాన్స్. మరి ఫ్యాన్స్ సందడి చెప్పేందుకు మా ప్రతినిధి దేవి సిద్ధంగా ఉన్నారు. దేవి. ఎస్ కృప, ఇప్పటి వరకు మనం థియేటర్ బయట పండగ వాతావరణం మాత్రమే చూసాం. థియేటర్ లోపల అసలైన పండుగ ఆల్రెడీ ఇప్పుడు స్టార్ట్ అయింది. సో ఈలతోటి అలాగే గోల చేస్తూ తమ అభిమాన హీరోని చిరుని 9 ఏళ్ల తర్వాత స్క్రీన్ మీద చూస్తున్న ఫ్యాన్స్ సందడి ఏ విధంగా ఉందో అంటే మాటల్లో మాత్రం చెప్పలేం. థియేటర్ల లోపల అరుపులతో మెరుపులు పుట్టిస్తున్నారు ఫ్యాన్స్ అందరూ. సో మార్నింగ్ అంతా కూడా మనం ఇక్కడ చూసాం థియేటర్ బయట కటౌట్స్, భారీ కటౌట్స్ పెట్టడంతో పాటుగా కటౌట్స్ కి పూజలు చేయడం, కొబ్బరికాయలు కొట్టడం, ఒక రకంగా ఫ్యాన్స్ హంగామా అయితే చాలా ఎక్కువగా కనిపించింది. దాంతో పాటుగా మనం ప్రెసెంట్ విశాఖలో ఉన్న విమాక్స్ థియేటర్ దగ్గర ఉన్నాం. ఈ మూవీ ఖైదీ నెంబర్ 150 డైరెక్టర్ ఎవరైతే ఉన్నారో వివి వినాయక్ తన థియేటర్ కావడంతో ఇక్కడ మరింత కోలాహలం ఎక్కువగా కనిపిస్తుందని చెప్పాలి. చూడొచ్చు మనం పెద్ద భారీ కటౌట్, అంటే థియేటర్ ఉందా అసలు ఇక్కడ థియేటర్ కనిపిస్తుందా అన్నట్టుగా థియేటర్ మొత్తం క్లోజ్ అయ్యే విధంగా 50 అడుగుల పొడవుతో అలాగే 100 అడుగుల వెడల్పుతో ఒక కటౌట్ ని ఏర్పాటు చేశారు. దీనితో పాటుగా ఫ్యాన్స్ అంతా కూడా 11 o'clock షో స్టార్ట్ అవగానే లోపలికి వెళ్లిన వాళ్ళు ఇంటర్వెల్ తరువాత అసలు సినిమా అయితే ఒక రేంజ్ లో ఉందంటూ బయటకు వచ్చిన తర్వాత చెప్పడం కూడా మనం చూసాం. కాకపోతే కొంతమంది ఫ్యాన్స్ మాత్రం ఇంకా నిరాశతోనే ఉన్నారు. గేట్ల బయట పడిగాపులు పడుతూనే ఉన్నారు. ఎప్పుడెప్పుడు చిరు వస్తాడా, మేమేం చిరు సినిమా చూస్తామా అన్నట్టుగా ఎదురు చూస్తున్నారు. అయితే టికెట్లు దొరకపోవడంతో ఒకంత నిరాశ చెందినట్లుగా అయితే మనం చూస్తూ ఉన్నాం. అయితే దీనితో పాటుగా టికెట్స్ ఆన్లైన్ లో మాత్రమే ఉన్నాయి. ఆన్లైన్ తర్వాత దొరకకపోవడంతో ఇబ్బందులు పడ్డ విధంగా మనం చూసాం. అసలు అభిమానులు ఏమనుకుంటున్నారు అనేది తెలుసుకుందాం. సో టికెట్స్ దొరకపోవడంతో ఎలాంటి ఇబ్బందులు పడ్డారు అనేది తెలుసుకుందాం. సో చెప్పండి, ఎలా వెయిట్ చెప్పండి. సో టికెట్స్ దొరికాయా? ఓకే, ఎప్పుడు ఎలా ఎదురు చూస్తున్నారు ఈ సినిమా కోసం? మార్నింగ్ దగ్గర ఉన్నారు. కొల్లి ఎరగైపోతుంది. మార్నింగ్ నుంచి ఎదురు చూసి చూసి కొల్లి చిరంజీవి గారి కోసం కొల్లి ఎరగైపోతుంది. ఈ కొల్లితో సో నెక్స్ట్ షో కోసం అభిమానులు ఎంత వెయిట్ చేస్తున్నారో మనం చూసాం. చాలా కోలాహలం మధ్య అభిమానులంతా కూడా ఆ మూవీ కోసం ఇంకా వెయిట్ చేస్తున్నారు. కాకపోతే టికెట్స్ మాత్రం కొంతవరకు బ్లాక్ లో అమ్ముడుపోవడం వల్ల చాలా మంది ఇబ్బందులు పడుతున్న పరిస్థితి అయితే ఏర్పడుతుంది. చాలా వరకు గోపాలపట్నంలో మాత్రం ఇప్పటికే మౌర్య థియేటర్ కావచ్చు, అలాగే థియేటర్ కావచ్చు, ఈ 2 థియేటర్లలో కూడా బ్లాక్ లో టికెట్లు అమ్ముతున్నటువంటి వ్యక్తుల్ని అరెస్ట్ చేసినటువంటి పోలీసులు అరెస్ట్ చేసినట్టుగా కూడా తెలుస్తుంది. నలుగురిని. ఒక 150 రూపాయల టికెట్ 2000 రూపాయలకు బ్లాక్ లో వెళ్తుందంటే ఆ మెగా అభిమానులు ఏ రేంజ్ లో టికెట్ల కోసం ఎదురు చూస్తున్నారో తెలుస్తుంది. అయితే టికెట్లు దొరక మాత్రం నిరాశ పరుస్తున్నారు, నిరాశగా ఉన్నారు. చెప్పండి, టికెట్లు దొరికాయా? లేదండి, మేము ఫేవరెట్ అండి, పక్కా ఫేవరెట్, చిరంజీవి ఫేవరెట్, పక్కా ఫేవరెట్. ఇప్పుడు గుండు కోసం ఇచ్చి మన చిరంజీవి కోసం ఇచ్చేస్తాం, కానీ మాకివ్వకుండా బ్యాక్ లో అమ్ముకుంటున్నారు అందరు కలిసి. సో మరింతగా అంటే ఇప్పుడు నెక్స్ట్ 2:30కి స్టార్ట్ అయ్యబోయే షో కూడా ఇక్కడే ఆల్రెడీ ఎదురు చూస్తున్నారు ఫ్యాన్స్ అంతా కూడా. సో మొత్తం అభిమానులంతా కోలాహలం మధ్య మాత్రం థియేటర్ల దగ్గర అయితే పండుగ వాతావరణం నెలకొంది. పరిస్థితి ఇక్కడ నెలకొంది. స్టూడియో. థ్యాంక్ యూ దేవి. నీ స్టైల్ చూస్తే సింహమైన నీతో దిగదా సెల్ఫీలు. మిస్ యూనివర్స్ లాంటి నీ ఫీచర్స్ చూస్తూ ఉంటే రెచ్చిపోతాయి గుండెలో నా గుర్రాలు. మనం చూస్తున్న విజువల్స్ లో హైదరాబాద్ ఆర్టీసీ క్రాస్ రోడ్ దగ్గర సంధ్యా థియేటర్ కు మెగాస్టార్ వైఫ్ సురేఖ ఆ మూవీ చూడటానికి వచ్చారు. మరోవైపు అల్లు అర్జున్ స్నేహతో కలిసి ఆ మూవీ చూడటానికి సంధ్యా థియేటర్కు చేరుకున్నారు. అభిమానులంతా కూడా అల్లు అర్జున్ను అలాగే మెగా ఫ్యామిలీ చూడటానికి పోటెత్తారు. అక్కడ వాళ్ళందరూ కూడా మూవీ చూడటానికి లోపలికి వెళుతున్న సమయంలో వాళ్ళందరూ కూడా అరుపులు, ఉత్సాహంతో ఆ ప్రాంతం అంతా కూడా మారుమోగిపోయింది. వాళ్ళందరూ కూడా అల్లు అర్జున్ కానీ లేకపోతే మెగా ఫ్యామిలీ సభ్యులు ఆ మూవీ చూడాలి,
అలాగే ఫ్యాన్స్ మధ్య చూడాలి ఈ మూవీ, వాళ్ళ రెస్పాన్స్ కళ్ళారా చూడాలి. 9 ఏళ్ల తర్వాత ఆ కుటుంబ సభ్యులు కూడా వాళ్ళ వెయిట్ చేశారు చిరు సినిమా ఎప్పుడు వస్తుందని. ఇటు అభిమానులతో పాటు అటు ఫ్యామిలీ మెంబర్స్ కూడా అంతే ఈగర్గా వెయిట్ చేశారు. సో మూవీ చూసుకునేందుకు వాళ్ళందరూ కూడా అక్కడికి చేరుకున్నారు. వీళ్ళని చూసేందుకు అభిమానులు కూడా పోటెత్తారు. మనం విజువల్స్లో చూడొచ్చు, సురేఖ లోపలికి వెళుతూ ఉన్నారు మూవీ చూసేందుకు. తర్వాత అల్లు అర్జున్ ఆయన సతీమణితో కలిసి మూవీ చూడటానికి రావడం జరిగింది. సంధ్యా థియేటర్ దగ్గర ఈ విధంగా ఒక సందడి వాతావరణం నెలకొంది. సన్న జాజిలా పుట్టే సిందిరం మల్లె తీగల చుట్టే సిందిరం తేనె టీగల కుట్టే సిందిరం సుందరి ఈ సుందరి అందం తాడుతో కట్టే సిందిరం మత్తం మందునే పెట్టే సిందిరం కొత్త దారిలో నెట్టే సిందిరం సుందరి